Hi, good evening to everyone. Today we are going to discuss about constraints. So here we talk about the constraints. The constraints are mainly important to restrict or to limit the random values. So here మనకు కావాల్సిన వాల్యూస్ని మనం జనరేట్ చేయాలంటే ఏం కావాలంటే మనకు కన్స్ట్రెంట్స్ కావాలన్నమాట. సో నార్మల్గా అయితే ర్యాండమ్ ఏం చేస్తుందంటే ర్యాండమ్ కెన్ జనరేట్ ద నెంబర్స్ ర్యాండమ్లీ బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద రేంజ్ యూ వాంట్ బి జనరేట్. ఇప్పుడు మనకి ఏ రేంజ్లో మనకి వాల్యూస్ కావాలో పర్టికులర్గా ఆ రేంజే మనకి జనరేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కన్స్ట్రెంట్ చేయాలన్నమాట. ఇక్కడ కన్స్ట్రెంట్స్కి ఏంటంటే ఇక్కడ ఒక సింటాక్స్ ఉంటుంది, ఆ సింటాక్స్ అనేది మనం ఫాలో అవుతాం. ఓకేనా? సో ఇక్కడ కన్స్ట్రెంట్స్కి సింటాక్స్ ఏంటంటే సో కన్స్ట్రెంట్ అలాగే క్లాస్ లాగే ఉంటుంది. కన్స్ట్రెంట్ నేము, ఓకే, కర్లీ బ్రేస్ ఓపెన్, హియర్ దట్ మేబీ కండిషన్స్ కానీ ఆర్ వేరియబుల్ కానీ. ఓకే, సో ఇక్కడికి ఎలాంటి ఎండ్ కన్స్ట్రెంట్స్ ఏమి ఉండవు అనమాట. దిస్ ఇస్ ద సింటాక్స్. సో సపోజ్ ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ 3 down to 0 సపోజ్ ఒక అడ్రస్ ఉందో. దీని మీనింగ్ ఏంటి? సో దిస్ వేరియబుల్ కుడ్ జనరేట్ అప్ టు హౌ మెనీ వాల్యూస్? సో టోటల్ ఇట్ హ్యాస్ టు జనరేట్ ద 0 to 15. బట్ నాకు అన్ని వాల్యూస్ అవసరం లేదు. ఓన్లీ గ్రేటర్ 5 కన్నా ఎక్కువ ఉండే వాల్యూ జనరేట్ చేయాలి. 5 కన్నా ఎక్కువ అంటే ఏంటి? మీన్స్ మై అడ్రస్ నీడ్ టు జనరేట్ ఓన్లీ గ్రేటర్ దెన్ 5. ఓకే, సో దిస్ is the condition I want to give. This condition will be given in that condition. Then the constraint name something is nothing but address range. So this is nothing but you have to, whenever you have to be randomized, మనం ఎప్పుడైతే ర్యాండమ్ కాల్ చేస్తామో, ర్యాండమైజ్ కాల్ చేస్తారో మెథడ్ని టెస్ట్ బెంచ్లో, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? సో ఇది మనకి ఈ గ్రేడెడ్ 5 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దిస్ ద యూసేజ్ ఆఫ్ constraints.